ప్రేమించటమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం నిజమేనా ఓ ప్రేమ? నిజంగానే ఇక్కడ ఒక యువకుడికి ప్రేమించటమే పాపం అయిపోయింది, ప్రేమే శాపం అయిపోయింది. ఆ శాపం వల్ల పక్కనోడు చేసిన ఒక దారుణం వల్ల అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్టేట్లో పెదపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పరపు తోటకు చెందిన సాయి కుమార్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతడు దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. అగ్రకులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే అతను చేసిన పాపం. ఆ విషయం ఆ యువతి కుటుంబ సభ్యులకి తెలిసింది. మందలించారు 2-3 సార్లు. కానీ ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, పీకల్లోది ప్రేమలో ఉన్నాడు, వదులుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఆ అమ్మాయి కూడా అతనితో బాగానే మాట్లాడుతుంది, అంతా బాగానే ఉంది. అయితే ఆ యువతి తండ్రి ఉన్నాడు కదా, వాడికి పరువు హత్య చేసిన మారుతీరావు పూరినట్టున్నాడు. వీడు కూడా మంచిగా పేపర్లో నిలవాలి, జైలుకి పోవాలనుకున్నాడో ఏమో కానీ చక్కగా వెళ్ళిపోయి బర్త్డే పార్టీ చేసుకుంటున్న సాయి కుమార్ మీద గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే పాపం అతన్ని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒరే, నాకు తెలియక అడుగుతాను, ఎక్కువ కులంలో పుట్టాను, తక్కువ కులంలో పుట్టేవేంట్రా? దేవుడు అందరికీ అదే రక్తం ఇచ్చాడు, అవే అవయవాలు ఇచ్చాడు. ఆడవాళ్ళకు ఉండాల్సినవి ఆడవాళ్ళకి ఇచ్చాడు, మగవాళ్ళకు ఉండాల్సినవి మగవాళ్ళకి ఇచ్చాడు. ఏమి ఎక్కువ ఉందని మీకు? మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు తక్కువ కులాల వాళ్ళకి లేవేంటి? ఈరోజు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు సంపాదించుకోవట్లేదే ఏంటి? చదువుకుని ఆ రోజు అంబేద్కర్ దగ్గర మొదలెట్టారు, ఆయన రాజ్యాంగమే రచించాల్సి వచ్చింది. మీరు చేసే దుర్మార్గాల వల్ల ఇప్పటికీ మీ పరిస్థితుల్లో మార్పు రాదు. పరువు హత్యలు పరువేంట్రా? ఇప్పుడు నువ్వు ఒకరిని చంపేసావు దుర్మార్గంగా అంటే అది పరువు తక్కువ కదా? చంపడానికి కూడా మళ్ళీ మీ పిల్లలు బాగానే ఉండాలి. మారుతిరావు వాళ్ళ అమ్మాయిని చంపలా, అల్లుడిని చంపేశాడు. ఇక్కడ కూడా ప్రేమించింది నీ కూతురు కదా, నీ కూతురు చేసింది తప్పేగా. నువ్వు నీ కూతుర్ని ఏమనవు, చక్కగా పక్కనోడిని చంపేశావు. నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు. అంటే నీ కూతురు లైఫ్ సేవ్ అయిపోవాలి, పక్కన ఆడిని కన్నా వాళ్ళ తల్లిదండ్రులేమో ఏడుచుకుంటా కూర్చోవాలి. చేతికి అందొచ్చిన కొడుకు ఇప్పుడు నీ కొడుకు ఉంటాడు, నీ కొడుకు ఎలాగే చేస్తాడు, ఎవడో వచ్చి చంపేస్తాడు. నీకెంత బాధగా ఉంటుంది? ఎందుకురా కొలపిచ్చి మతపిచ్చితో ఎలా చేస్తారు? ఎంతసేపు మానవత్వం అనేది లేకుండా మీ దగ్గర ఏమి ఎక్కువ ఉందని?